హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు సండే రోజు వ్లాగ్ అనమాట. నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఈరోజు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ వరకు షూట్ చేసి ఇంకా ఆపేసాను అనమాట వీడియో షూటింగ్. ఇంకా తర్వాతకి వీడియో పెట్టకపోతే ఎలా అని చెప్పేసి మనసు ఒప్పలేదు. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే కొంచెం రూమ్లో నా జ్యువెలరీ బాక్స్ అవి సర్దుకునేది ఉందన్నమాట. ఇంకా అదైతే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకెలాగో ఏదో పని చేస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశానన్నమాట. సో నాకు జ్యువెలరీ పెట్టుకోవడానికి, జ్యువెలరీ అంటే అదేం బంగారం కాదండి, ఏదైనా సరే మనం డబ్బులు ఎట్టి కొనుక్కుంటున్నాము అంటే దాన్ని ఎంతో వాల్యుయబుల్గా చూసుకుంటాం కదా. సో అదనమాట. ఇంకా మాకైతే బీరువా లాంటివి అండ్ లాకర్స్ ఇలాంటివి అయితే ఏవీ లేవన్నమాట. సో ఏవి సర్దుకోవాలి అనుకున్నా నేనైతే ఇలా ఏ బాక్సెస్ వేస్ట్ చేయకుండా ప్రతిదీ వాల్యుయబుల్గా యూస్ చేసుకుంటాను. సో ఇంకా నేను ఇక్కడ అదే చెప్తున్నాను మీకు వీడియోలో. అదే సర్దుకోవడానికి మా దగ్గర అయితే ఇలాంటి బీరువాలు, లాకర్స్ ఇలాంటివి అయితే లేవు. అవన్నీ లేవెందుకు అక్క అని అడిగితే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి. ఇంకా నేనైతే అక్కడిక్కడ పారేయడం ఇష్టం లేక ఇలా మా బాబు పుట్టినప్పటి నుంచి మేము వెట్ వైప్స్ వాడతాం కదా. సో అవి ఏంటి అంటే నేను ఒకేసారి బల్క్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళము ఫస్ట్ క్రైలో. సో ఇంకా దానికి వచ్చిన బాక్సెస్ ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను. ఓ మంచి అలవాటు ఉందండి. ఏంటి అంటే అది ఎంత పైసలు ఎట్టి కొన్నాము అనేది ముఖ్యం కాదు. మనం అది ₹2 పెట్టి కొన్న ఆ ఐటెంని నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. సో అలా ఇందులో నా పెళ్ళి కాకముందు నుంచి నేను ఏవైతే చైన్స్ కానీ ఇలా కొంటాను కదా అవన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట. ఏదైనా చాలా జాగ్రత్తగా వాడతాను. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. వెట్ వైప్స్ దాంట్లో అయితే స్టోర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి కుక్కర్ కాదండి, కుక్కర్ తీసుకున్నాం కదా అప్పుడు కుక్కర్ బాక్స్ వచ్చింది. సో అందులో నా బ్యాంగిల్స్ అలాంటివి అయితే పెట్టుకున్నాను. ఇంకేంటి అంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు కమ్మలు అవి పెట్టుకున్నాను. అండ్ అలాగే కొంచెం పూజ ఉండే మా ఓనర్ ఆంటీ వాళ్ళది. సో దానికి ఇలా రెడీ అవ్వడం అన్నీ తీసుకొని బయట పెట్టేశాను. పైన ఏం పెట్టలేదన్నమాట. ఇంకెలాగో సర్దాలి అనుకున్నాను. ఇంక అందుకనేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మ్యాక్సిమం కొన్ని మీషో నుండి ఆర్డర్ పెట్టినవి ఉంటాయి, కొన్ని మా దగ్గర సండే మార్కెట్లో అమ్ముతారనమాట బండి పైన పెట్టి, అవి ఉంటాయి. అండ్ ఇంకొన్ని జాతరకి వెళ్ళినప్పుడు లేదా షాప్స్లో ఇలా కొన్నవైతే ఉంటాయన్నమాట. అది చెప్పాను కదా, ఎంత డబ్బులు ఎట్టి కొన్నామన్నది కాదు, మనం ఎంత జాగ్రత్తగా వాడుతున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇదే పద్ధతి మనం మన పిల్లలకు కూడా నేర్పించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారనమాట మనీ. అదేంటక్క ఓన్లీ జ్యువెలరీ దాచిపెట్టుకుంటే సరిపోతుందా, డబ్బులను సేవ్ చేసేయచ్చా అనుకోవచ్చు. ఇదనే కాదు ప్రతి విషయంలో నేను చెప్తున్నాను. కాకపోతే అమ్మాయిలకు ఎక్కువ వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మీలో ఎవరైనా ఇలా చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే చెప్తున్నాను కదా, ఇన్ కేస్ ₹2 పెట్టి తీసుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెడతాను. నాకు పనికి రాకపోయినా సరే నాకు ఎందుకో పారేయాలని అయితే అనిపించదన్నమాట. మళ్ళీ అదేంటో మన దగ్గర అది ఉన్న కొత్తగా చూస్తే నచ్చేస్తుంది వేరే డిజైన్. సో అలా నేను కొన్నవి కూడా ఉన్నాయిలేండి. మా హస్బెండ్ ఊరికే అంటారు, ఫస్ట్ ఇంట్లో ఉన్నవి పెట్టుకో ఆ తర్వాత కొత్తగా తీసుకొని. ఎవరు అలా యూస్ చేస్తారు చెప్పండి? ఏ ఆడపిల్లకైనా తన దగ్గర ఎన్ని ఉన్నా మళ్ళీ కొత్తగా వచ్చిన వాటిపైకే మనసు లాగేస్తుంది కదా. నాకు అలానే నాలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే నిజం చెప్తున్నాను, ఇన్కేస్ ఏదైనా షాప్కి వేరే వస్తువు కోసం వెళ్ళినా నాకు ఆ చైన్ నచ్చింది అనుకోండి, నేను నా హస్బెండ్ని అడిగేస్తాను, నాకు ఈ చైన్ కావాలి మా కొనియు. ఇలా క్యూట్గా అడిగామనుకోండి మనం ప్రేమగా, ఖచ్చితంగా కొనిస్తారండి. ఎందుకు కొనివ్వరు చెప్పండి? ఇంకా నేనైతే ఈ విధంగా అయితే కొనిపించుకుంటాను. ఇంకా చెప్తున్నాగా, కొన్నది ఏదైనా చాలా జాగ్రత్తగా వాడతాను. ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా వాళ్ళకి ఎక్కువ బంగారమే పెట్టలేం కదా. సో ఇవి మనకు ఆర్టిఫిషియల్గా పెట్టడానికి బాగుంటాయి. అయినా ఈ రోజులో ఎంత బంగారం ఉన్నా ఇలా ఆర్టిఫిషియల్ 1 గ్రామ్ గోల్డ్ అనేసి ఇవే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు కదా. సో నేను కూడా అంతే అనమాట. నాకు ఇలాంటివే చాలా ఇంట్రెస్ట్, ఇష్టము. అండ్ ఇది వచ్చేసి నేను ఒక చైన్ ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. ₹450 చైన్ ఏమో పడింది అనుకుంటా. క్వాలిటీ వైజ్ అయితే చాలా 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 బాగుంది.
ఇన్ కేస్ మీలో ఎవరికైనా దీని లింక్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ వీడియోలో కాదు. సో క్వాలిటీ అయితే మనకు చాలా బాగుంది. అంటే పెరల్స్ వచ్చిందనమాట జ్యువెలరీ. సో అందుకే చాలా బాగుంది. ఇంకా దానికి మనకి ఇలా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇంక ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకునే బాక్స్ ఉంది కదా, ఇదైతే నేను 10 రూపీస్కే 10 రూపీస్ షాప్లో పర్చేస్ చేసుకున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, అంటే కమ్మలు అక్కడిక్కడ పడేయకుండా ఒకే బాక్స్లో నాకు స్టోర్ అయ్యి ఉంటున్నాయి అన్నమాట. సో దట్ నాకు ఈజీ అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా నేను ఈజీగా తీసుకొని పెట్టేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాబుకి బర్త్డేకి పులిగోరు చైన్ ఆర్డర్ పెట్టాను కదా, దానికి వచ్చిన చైన్ అనమాట. అది లావుగా ఉండడం వల్ల నేను అలా పెట్టేశాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను మొన్న నార్మల్గా బయటికి వెళ్ళాము, ఆంటీ పక్కనక్క వీళ్ళందరం కలిసి. సో అక్కడ ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. నాకు ఇవి 150 ఎంతో చెప్పాడు, 130కి అడిగి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా జ్యువెలరీ నచ్చిందనుకోండి, బేరం ఆడకుండా అయితే చచ్చినా తీసుకోను నేను. ఖచ్చితంగా 10 రూపీస్ అయినా తగ్గిస్తేనే తీసుకుంటా. దాని మీద ఎంత మనసు ఉండనివ్వండి, అట్లీస్ట్ 5 రూపీస్ అయినా తగ్గించే తీసుకుంటా. ఎందుకో నాకు మనసు ఒప్పదు వాడు అన్న రేట్కి తీసుకోవాలంటే. అలా బేరం ఆడే తీసుకుంటాను. మీరు ఇంతేనా చెప్పండి? నేనైతే ఖచ్చితంగా బేరం ఆడే తీసుకుంటాను అనమాట. అంటే కొన్నిటి దగ్గర ఆడాలి, కొన్ని దగ్గర బేరం ఆడొద్దులేండి. బట్ ఇక్కడ ఆడితే తప్పు లేదు, ఎందుకంటే అది ప్యూర్ గోల్డ్ ఏం కాదు కదా. సో అందుకనేసి ఖచ్చితంగా బేరం ఆడతాను. వాడు నాకు 160 150 చెప్పాడు, నేను 130కి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవి అన్నీ అయితే ఇందులో పెట్టి సదిరేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి మాటిలు, దాటితో మనకి ఇప్పుడు పెద్దగా పని లేదు, ఇంకా అందుకే అది ఆ బాక్స్లో పెట్టేశాను. అండ్ ఇది కూడా రింగ్, ఇది కూడా పెట్టేశాను. అండ్ చెప్పాను కదా, ఇంకా ఈ చైన్ నేను 460 రూపీస్ అనుకుంటా అండి, 450 ఆర్ 60, 450 to 500 లోపు వచ్చింది నాకు. మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను కదా, చూడండి అసలు దీని పెండెంట్ అయితే సూపర్, అంటే అసలు సూపర్ వచ్చేసింది. మెయిన్ నేను పెండెంట్ చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది నాకు తెలీదు, మా ఇంట్లో కింద రెంట్కుంటారు అక్క, తను ఆర్డర్ పెట్టుకుంది. ఇంకా తన దగ్గర చూసి నేను ఆ రోజు నైటే ఆర్డర్ పెట్టేశాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఇదే చైన్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. అండ్ ఇదే వీడియోలో నేను స్టార్టింగ్ ఒక చైన్ చూపించాను కదా, బ్లాక్ అండ్ సిల్వర్లో వచ్చింది మనకి. అదైతే నేను సండే మార్కెట్లో తీసుకున్నాను. నాకు అది 150 పడింది అనుకుంటా. సో అదేంటి అంటే, ఇప్పుడు కొన్ని బ్లాక్ శారీస్ వస్తున్నాయి కదా, సిల్వర్ బార్డర్ వచ్చేసి లేదా సిల్వర్తో జార్జెట్ వర్క్లా అలా. సో దానిపైకి సెట్ అవుతుందని అయితే తీసుకున్నాను. బట్ ఇప్పటివరకు అయితే పెట్టుకోలేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా పెట్టుకునేది ఉంటే నేను గెట్ రెడీ విత్ మీ అయితే వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకుంది ఆల్రెడీ, ఇది మీకు ఒక వీడియోలో నేను చెప్పాను, అందుకే ఇంకా దాన్ని సైలెంట్గా పెట్టేశాను అనమాట. సో మార్కెట్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే చైన్. యాక్చువల్గా ఇది నేను స్టార్టింగే చూపించాను అనుకున్నాను, బట్ చూపించలేదేమో మేబీ. అసలు అయితే ఈరోజు నేను వాయిస్ ఓవర్ మొత్తం మేడ మీద, అంటే బిల్డింగ్లో లాస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇస్తున్నాను. అసలు మార్నింగ్ నుంచి ఇద్దాం అనుకున్నాను వాయిస్ ఓవర్, కాకపోతే జానీ రావడము, మా పిన్ని వాళ్ళ కొడుకు, అమ్మమ్మ వీళ్ళందరూ రావడం, నాకు వాయిస్ ఓవర్ కుదరలేదన్నమాట. ఇంకా ఏమంటారు, వైటీ స్టూడియోలో చూసుకుంటేనేమో వ్యూస్, వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. అసలు ఛానల్ క్లిక్ అవ్వట్లేదు. అంటే చూసేవాళ్ళు బాగానే ఉన్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే మనకి వీడియో మొత్తం స్కిప్ చేసి చూస్తున్నారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే కుదరదు. ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి డైలీ వీడియో ఖచ్చితంగా పడాల్సిందే యూట్యూబ్లో అని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను అనుకుంటాను పెట్టాలి అని, కాకపోతే నాకు షూటింగ్ కూడా కుదరదు. ఎందుకు చెప్పనా, నేను మా హస్బెండ్ ముందు తప్ప ఇంకెవ్వరున్నా వీడియో తీయాలంటే నాకు షైగా ఫీల్ అవుతున్నాను. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇది నేను ఇష్టంగానే చేరాను ఈ ఫీల్డ్లోకి, బట్ నాకు కొంచెం షైనెస్ వస్తుంది. బట్ అది తగ్గించుకుంటేనే నేను యూట్యూబ్లో పైకి వస్తానేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒక్కోసారి తలుచుకుంటేనేమో యూట్యూబ్ నుంచి నేను ఏదో సాధించేసేయాలి అన్నంత ఇదిగా ఉంటాను. ఒక్కోసారి ఏమో కుదరదు.
కాకపోతే ఇంకేదైనా చేసి మొత్తం ఫోకస్ అంతా యూట్యూబ్ పైన పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా నేను ఇవి ఆర్డర్ పెట్టుకోలేదు మీషోలో, ఓన్లీ 1 పేరే ఆర్డర్ పెట్టాను. అది వైట్ స్టోను. మీకు పక్కన నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి. బట్ నాకు ఆ ప్లేస్లో వాడు ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చిచ్చాడు, మళ్ళీ అదే కాస్ట్కి అనమాట. కాస్ట్ కూడా నాకు గుర్తులేదు. సో ఇంకా సర్లే నేను రిటర్న్ పెట్టేస్తానన్నాను. ఇంకా మా మమ్మీ అంది, సర్లే ఉండని, ఎన్నో డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, దానిపైకి మ్యాచింగ్గా ఉంటాయి, అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అని అంటే నేను వదిలేసాను అనమాట. అందులో నేను ఒక 5-6 పేర్స్ ఏమో పెట్టాను అనుకుంటా, అంతకుమించి అన్నీ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఫైనల్గా ఈ బాక్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అంటే ఏవైనా కాటన్ బాక్సెస్ వేస్ట్ చేయకుండా ఇలా జ్యువెలరీకి కానీ దేనికి కానీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు? నేనైతే అలానే చేస్తానండి. అంటే నేను అడగొచ్చు మా హస్బెండ్ని, మనం బీరువా కొందాం, అది కొందాం, ఇది కొందామని. కాకపోతే నాకు అలా నచ్చదనమాట. ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడే తీసుకోవాలి, అప్పు చేసి మరీ కొనాలి అన్నంత పట్టింపు ఏం లేదు కదా దానికి. అందుకనే నేను లైట్ తీసుకుంటాను. ఇంకా తను కూడా కొనాలి అని అనుకుంటారు, బట్ తనకు కూడా వెళ్ళాలి కదండి. ఫైనాన్షియల్గా మేము ఇంకా స్టేబుల్ అవ్వలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి అలాంటి వాటి జోలికైతే వెళ్ళట్లేదు ప్రజెంట్. మెయిన్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే అనమాట. ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి నేను కొంచెం సహాయపడతాను నా హస్బెండ్కి అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఇప్పుడున్న పరిస్థితికి బయట వెళ్ళి అయితే వర్క్ చేయలేను. అలానే నాకు నా హస్బెండ్ చెయ్యు అని కూడా ఏం ఫోర్స్ చేయట్లేదు. నాకు ఇష్టం అనమాట యూట్యూబ్. సో అందుకని చెప్పేసి నేను చేస్తానని అయితే చెప్పాను. కాకపోతే చెప్పాను కదా, జస్ట్ షై వల్ల నేను వీడియోస్ అయితే ఆగిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టేసి నేను యూట్యూబ్ పైన ఫోకస్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇది కూడా వచ్చేసి జస్ట్ 1 ఇయరే ట్రై చేస్తానండి. ఆ 1 ఇయర్లో నేను సక్సెస్ అవుతేనే నేను ఫర్దర్గా వెళ్తాను, లేదంటే ఇంక ఇక్కడితో స్టాప్ అయిపోతానమాట. అంటే చూసే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయింది అయినా ఏమీ సక్సెస్ అవ్వాలి, ఎందుకు చేస్తుంది, ఇలాంటి మాటల వల్ల అయినా ఎవరో ఏదో అంటారని మనం వెనుకకి వెళ్ళొద్దు. కాకపోతే నేను అలా టైం లిమిట్ అయితే పెట్టుకున్నాను. అండ్ నాకంటే పెద్ద జుట్టు అయితే ఇష్టము, బట్ నాకు లేదు. 10థ్లో ఉండే, ఇంటర్కి వచ్చినాక స్టైల్స్ పడడం వల్ల పోయింది. సో మీలో ఎవరైనా ఇంటర్ చదివే వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ స్టైల్ జడలు ఇవన్నీ అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొంటా, కాకపోతే ఏవి కూడా వేసుకోను ఆ రోజు మట్టుకే. డైలీ అయితే అన్ని బ్యాంగిల్స్ వేసుకొని ఏముంటాం చెప్పండి. ఇంక అందుకని అలా డబ్బా నిండుతూ ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు బ్యాంగిల్ కొనిమన్నా ఈ మాట అంటారు, ఫస్ట్ ఆ డబ్బాలో ఉన్నవి తీయి అనేసి. ఇంకా అవైతే సర్దేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇంక ఈవినింగ్ అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నా అనమాట. ఆల్రెడీ మా బాబు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంకా నేను అయితే మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని అయితే వచ్చేసానమాట. వామ్మో, వెజిటబుల్స్ రేట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయండి. అసలు మీరు ఏ సైడ్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అంటే ఏ ప్లేస్ నుండి, అండ్ మీ సైడ్ వెజిటబుల్స్ రేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత రేట్ ఉన్నా తినాలి కదండి, తినకపోతే తప్పదు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఏదో ఒక 300 తీసుకెళ్ళాను. ఆ 300లో నాకు వచ్చిన కూరగాయలు, మేము తినే కూరగాయలు అయితే అలా సెట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో అయితే చాలా చిన్న తీసానమాట. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్ అయితే సండే కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి. ఆల్రెడీ రీజన్ అయితే మీకు ముందు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా. ఇంక ఈ ఆలు అయితే మెయిన్ బాబు కిచిడి కోసమే తీసుకొచ్చానమాట. ఇంకా అలా తెచ్చిన వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంక బీరకాయలు అయితే ఇలానే పెట్టామనుకోండి మనకి పాడైపోతాయి. సో వాటి కొనాలు అన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టేసామనుకోండి మనకు ఫ్రెష్గా ఉంటాయి. జస్ట్ నేను 1 వీక్కే తెచ్చానులేండి వెజిటేబుల్స్. ఆ 1 వీక్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఎలాగో మళ్ళీ సండే మార్కెట్ వస్తుంది, మళ్ళీ సండే వెళ్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సండే రోజు మార్కెట్కి వెళ్ళిన వీడియో ఎప్పుడూ పోస్ట్ చేయలేదు, ఈరోజు మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితేనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. And until then, stay tuned to our channel. Bye bye. Love you all. Good night. Take care. Bye.